శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల ట్రిపుల్ ఐటీ క్యాంపస్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. నిన్న క్యాంపస్లో థర్డ్ ఇయర్ విద్యార్థి సృజన్ ఫ్యాన్కు ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే సీనియర్ల ర్యాగింగ్ వల్లే సృజన్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ తల్లిదండ్రులు అలాగే తోటి విద్యార్థులు కూడా ఆందోళన చేశారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటుగా ర్యాగింగ్ కేసు నమోదు చేయాలని బాధిత విద్యార్థి విద్యార్థులు డిమాండ్ చేశారు. క్యాంపస్ ఎంట్రన్స్ గేట్ వద్ద బైఠాయించి ధర్నాకు దిగారు. 3 hours 11 నుంచి 3 దాకా హెరాస్ చేసి కొట్టే చంపేశారు. వాళ్ళ పేర్లు డేటా అంతా సార్ వాళ్ళ దగ్గర ఉంది. రూమ్లోని జూనియర్స్ రూమ్లోకి నాకు హెడ్ఏక్గా ఉందని వాళ్ళని రూమ్ కావాలని చెప్పి పర్మిషన్ అడిగి వాళ్ళ రూమ్లోకి ఏది ఆ అబ్బాయి రూమ్ కాకుండా జూనియర్స్ రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని చెప్పి అక్కడికి వెళ్ళి అక్కడ తాడుతోని హ్యాంగ్ చేసుకున్నాడు, ఒంట్లో బాగోక అని చెప్పి ఫస్ట్ చెప్పారు. తర్వాత మాకు రన్నింగ్లో నిలకడగా మొత్తం అంతా తెలిసింది ఏంటంటే దీంట్లోని 9 మంది ఉన్నారు. దాంట్లోని అజాజో ఏదో ముస్లిం కుర్రోళ్ళు ఉన్నారు, ఒక 7 ముస్లిమ్స్ కుర్రోళ్ళు ఉన్నారు, 7 ముస్లిమ్స్ ఉన్నారు. మిగిలిన పిల్లలు కూడా చెప్తున్నారు అసలు అబ్బాయి ఎవరితో మిస్బిహేవ్ చేయడు, ఎవరితో మాట్లాడని ఆడపిల్లలందరూ ముక్త కంఠంతో చెప్తున్నారు. కానీ ఆ అమ్మాయిని భయపెట్టి ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడని ఒక చిన్న క్రియేషన్ చేసి కొట్టి చంపేశారు మనోడిని. మరి లోపలికి వెళ్ళి ఊరేసుకున్నాడు అంటున్నారు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్, చెప్పండి, ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ, అప్డేట్ చెప్పండి. సరే, ట్రిపుల్ ఐటీలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అయితే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా అయితే ఆందోళన చేపడుతున్న పరిస్థితి. నిన్న సృజన్ అనే విద్యార్థి ఫ్యాన్కు వేసుకొని క్యాంపస్ లోనే ఆత్మహత్య చేసుకోవడంతో విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు వెంటనే తెలపాలని, బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులు ఆందోళన చేపడుతున్న పరిస్థితి. అయితే ప్రధానంగా సీనియర్ల వేధింపుల వల్లే సృజన్ ఆత్మహత్య చేసుకున్నాడని, సీనియర్ల వేధింపులపై ఎవరైతే వేధింపులు పడ్డారో వాళ్ళపై చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు కొంత ఈ బాధిత విద్యార్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి నిందితులపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడంతో పాటు ర్యాగింగ్ కేసు నమోదు చేయాలని కూడా బాధిత విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన చేపడుతున్న పరిస్థితి నాకు ఉంది. ప్రస్తుతం తల్లిదండ్రులు కూడా క్యాంపస్ వద్ద చేరుకున్నారు. క్యాంపస్ లో బోర్డున వెలిపిస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. మరి దాంతోపాటు విద్యార్థులు హాస్టల్ ముందు బైఠాయించి ఆందోళన చేపడుతున్నారు. విద్యార్థి దానికి సంబంధించి అతను చాలా తగ్గ చదువుకునే వాళ్ళని, అతనిపై ఎలాంటి అలవాట్లు లేవు. దాంతో పాటు కొంచెం మంచి పేరు